ఈ పరేషాన్ బాయ్స్ పరేషాన్ ఫ్యామిలీలో ఇమ్రాన్ తో పాటు ఉంటాడు కదండి బొబ్బుగాడు బొజ్జోడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడండి. దానికి గల కారణం ఇమ్రాన్ గారే. వాడి పోలీసులు ఎతుకుతున్నారని చెప్పి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడో తెలియదు. ఎక్కడ ఉన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీసులు ఎతుకుతుంటే ఎక్కడున్నాడు వాడు ఏం చేస్తున్నాడు? మ్యాజిక్ చేస్తున్నాడా? కళ్ళు కప్పి చెలగాటలాడుతున్నాడా? ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ బబ్బుగారు వాళ్ళ నాన్నని ఎరా దొంగతనం చేసావంట, మాయలు చేసావంట, మోసం చేసావంట అంటే ఆ బాధకు తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్స్ యాక్ట్ చట్టం కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది. ఇది మరీ బాగుంది. వంకలేనమ్మా డొంకట్టుకు నేర్చిందంట. మధ్యలో నేనేం చేశాను? చిన్న చిన్న పిల్లల్ని లవ్ స్టోరీ ముద్దులు తర్వాత రొమాంటిక్ సీన్స్ చిన్న చిన్న పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులరాయి 6 years 7 years మీకు ఉంటుంది. యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆడు చేసిన గలీజ్ అవన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాన్నగారు గుండెపోతో చనిపోయారండి. ఆ పాపం ఎవరిదండి? ఈ బెట్టింగ్ యాప్లు చేసి వీడు పారిపోయిన వాడిదే కదండి. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఆ పరేషాన్ ఫ్యామిలీ, ఆ పరేషాన్ బాయ్స్ ఆ ఛానల్ ఎగడానికి అంత డబ్బు రావడానికి ఆ బొబ్బుగాడే కారణం. ముస్లింలకి హిందువులకి మధ్యన గొడవ పెట్టావు. ఒక్క సాగు చేస్తావరా నువ్వు ఎక్కడున్నా అక్కడ. పాపం తగులుకుంటది. ఏమిటా నోటితో కూడా సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. నీ వల్ల అందరూ శివలింగాన్ని బూట్లతో తండేశాడని చెప్పి వీడియోలు చేస్తున్నారు. వాళ్ళకి చెప్పురా చదువుకోలేని. ఏమయ్యా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. బూతులు కూడా వస్తూ ఉంటాయి. బెట్టింగ్ ఇప్పుడు ఈ వీడియో చూసాక ఏదో బెట్టింగ్ వెళ్ళడానికి వెళ్ళి కొంచెం అన్నారు మారుతారు కదా. ఒక ప్రాణాన్ని కాపాడిన అది పుణ్యమే కదా. మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంతా నీ అభిమానం.